ప్రపంచవ్యాప్తంగా భారతీయులు దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంట్లో మహిళలు దేవుడికి ప్రత్యేక పూజలు చేసి పండుగ చేసుకుంటారు. దీపావళికి 3-4 రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. షాపింగ్లు, క్రాకర్స్ కొనడం, స్వీట్స్ కొనడం అని మామూలు హడావుడి ఉండదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా దీపావళి సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటారు. దీపావళి అంటేనే బాంబుల మోత. వెరైటీ బాంబులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఈసారి ఫ్యాన్సీ ఐటమ్స్ పటాకులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. పిల్లలకు ఎలాంటి హానికరం జరగకుండా ఉండే టపాసుల అమ్మకాలు జోరందుకున్నాయి. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. వచ్చిందంటే చాలు నగరంలో ఏ వాడలో చూసినప్పటికీ కూడా చాలా వరకు అయితే క్రాకర్ షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక నగరంలో కాలు పెడితే చాలు ఏరియాకి ఒక 10 నుంచి సుమారు 15 వరకు క్రాకర్ షాపులు కనిపిస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు దివాళీ దగ్గర రావడంతో మాత్రము క్రాకర్ షాప్స్లో కూడా సందడి మొదలైందని చెప్పాలి. అయితే ప్రజెంట్ మనం విజువల్స్లో చూసినప్పటికీ కూడా రకరకాల క్రాకర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయనే చెప్పాలి. అయితే వేలాది కొద్ది రకాల క్రాకర్స్ అయితే ఇటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అయితే ఆకర్షిస్తూ ఉన్నాయి. అయితే క్రాకర్స్ అంటేనే చాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒక ఏజ్కి సంబంధం లేకుండా చాలా మంది ఈ క్రాకర్స్ని కాల్వడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటిది దివాళీ పండుగ వచ్చిందంటే చాలు సందడి మొదలవుతుందని చెప్పాలి. అయితే వాళ్ళ లైఫ్స్లో వెలుగుని నిలిపాలనే ఉద్దేశంతో మాత్రం ఇటు క్రాకర్స్ని కాలుస్తూ ఉంటారు. అయితే సంవత్సరంకి కూడా చూసుకుంటే అయితే ఇటు క్రాకర్లలో ఎక్కువగా మనకు రకరకాలు రావడము, దాంతోపాటు చూసుకుంటే కూడా కాల్చే వాళ్ళు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నారని చెప్పాలి. అయితే రకరకాల క్రాకర్స్ మాత్రము ఇటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉన్నాయి. అయితే రాను రాను ఎక్కువగా మనకు క్రాకర్స్ పెరగడంతో అయితే అసలు ప్రజెంట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి అసలు మనము కస్టమర్స్ని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు దివాళీ వచ్చిందంటే చాలు చాలా మంది క్రాకర్స్ కాలవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, సో దాంతోపాటు చూస్తే లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎట్లున్నాయి రేట్స్? ఇక్కడ ఈ షాప్లో వచ్చేసి భరత్ నగర్ ఇది ఏసీసీ గోడౌన్ అంటారు దీన్ని. సో ఆల్మోస్ట్ ఇక్కడ నేను 5 to 7 years నుంచి వస్తున్నా కంటిన్యూ రెగ్యులర్గా ఇక్కడ. సో ప్రైజెస్ కంపేర్ చేస్తే కంప్లీట్గా చాలా తక్కువ ఇక్కడ. యాక్చువల్గా సనత్ నగర్ మార్కెట్ అంతా నేను అక్కడ ఇంతకుముందు అక్కడ తీసుకునేవాడిని. ఇప్పుడు కంపేర్ చేస్తే అక్కడిక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కేజీ లాగా పెట్టారు. ఏ ఐటమ్ తీసుకున్నా మన ఇష్టం వచ్చిన ఏమైనా ఐటమ్ తీసుకోండి 650 రూపీస్ కేజీ అంటున్నారు. సో మన ఇష్టం వచ్చిన ఆప్షనల్ మనకి ఇచ్చారు కస్టమర్కి, మనకి ఏదో వాళ్ళు తీసుకోవడానికి. సో మనకి ఇక బెస్ట్ ప్రైస్ అనుకుంటున్నాను నేనైతే. సో నార్మల్గా రెగ్యులర్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి అసలు ప్రైజెస్లో ఎంత డిఫరెన్స్ ఉంది? అంటే పెరిగినాయా తగ్గినాయా క్రాకర్స్ ఎట్లు? ప్రైజెస్ పెరగడం తగ్గడం ఇక్కడ ఈ షాప్లో అయితే నాకు అంటే నేను రెగ్యులర్ లాస్ట్ కూడా ఇక్కడే తీసుకున్నాను కాబట్టి సేమ్ లాస్ట్ ఇయర్ ఏ ప్రైజెస్ ఉన్నాయి అవే ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజెస్ పెరగడం అయితే ఏం మూమెంట్ అయితే వాళ్ళైతే ఏం అబ్జర్వ్ చేయలేదు. ప్రతి ఐటమ్ నేను రెగ్యులర్ తీసుకున్న ఐటమ్ ఏదైతే ఉందో సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. మ్యాక్సిమం ప్రైజెస్ కూడా బెస్ట్. మార్కెట్లో నేను చెక్ చేసిన కదా, అన్ని 2-3 షాపులు తిరిగేసి వచ్చిన. సో ఈ షాప్లో అయితే చాలా సో ఇక్కడ ప్రజెంట్ మనం విజువల్స్ చూసినప్పటికీ కూడా ఈ క్రాకర్ షాప్స్లో కూడా మనకు అంత సందడి మొదలైందనే చెప్పాలి. అయితే దాంతోపాటు చూస్తే కూడా ఇక్కడ మనకు ఒకప్పుడు చూసుకుంటే అయితే మనకు కొన్ని రకాల క్రాకర్స్ కనిపిస్తూ ఉంటుండే. ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి దాని తగ్గట్టుగా మనకు రకరకాల క్రాకర్స్ కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. అయితే పిల్లలు కూడా ఈ క్రాకర్స్ని కాల్వడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. అయితే పిల్లలే కాకుండా వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలామంది అయితే ఇష్టపడుతూ ఉన్నారు. అయితే క్రాకర్స్ని కాలవడానికి ఇక్కడ చూసుకుంటే కూడా మనము ఇప్పటికే ఇటు కోర్ట్స్ నుంచి కూడా మనకు ఈకో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి ఇటు పొల్యూటర్ క్రియేట్ చేసే క్రాకర్స్ కాలవద్దని చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు అలాంటిది కూడా మనకు ఎక్కువగా అయితే మార్కెట్స్లో కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా పటాకులు కాలవడానికి ఎంతోమంది ఇష్టపడుతున్నారు. అయితే కంపేర్ టు రేట్స్ కూడా చూసుకుంటే అయితే లాస్ట్ ఇయర్తో అంటే మనకు కొంచెం రేట్స్ అయితే ఇప్పుడు రీజనబుల్ ఉన్నట్టు కూడా తెలుస్తుందని చెప్పాలి. ఇప్పటికే చూసుకుంటే అయితే నగరంలో ఓవరాల్గా చూస్తే అయితే మనకు ఎక్కడ ఏ షాప్లో చూసినప్పటికీ కూడా క్రాకర్ షాప్స్ దగ్గర మాత్రము సందడి మొదలైందనే చెప్పాలి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా చాలా మంది వరకు కూడా క్రాకర్ షాప్స్ దగ్గర చూసుకుంటే కూడా ఇప్పటి నుంచే ఇంకా పండుగ దగ్గరికి అనగానే కూడా చాలా మంది అయితే క్రాకర్స్ అయితే కొంటూ ఉన్నారు. అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఒక ఏజ్ లిమిట్ లేకుండా కూడా క్రాకర్స్ని మాత్రము కొంటూ ఉంటారు. అయితే వాళ్ళ ఇళ్లలో ఇది వెలుగులు నింపాలని చెప్పి ఒక హ్యాపీనెస్తో అయితే క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ క్రాకర్స్ ప్రైసెస్ ఎలా ఉన్నాయండి? అంటే ఎక్కువగా ఉన్నాయా తక్కువగా? ఇక్కడైతే రీజనబుల్గా ఉందండి. నేను ఎప్పుడు 2-3 years నుంచి ఇక్కడే కొంటున్నాను. ఇక్కడ బాగుంది, అందుకే మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు దివాళీ? ఆబ్వియస్లీ మా కిడ్స్ తోటి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఓకే.
సో ఇటు కస్టమర్స్ నుంచి కూడా చూసినప్పటికీ కూడా మనము చిన్న పెద్ద తేడా లేదు అని చెప్పడానికి కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా మాత్రం ఇటు పటాకులు కాల్చుకుంటారు. ఒక ఏజ్కి లిమిటెడ్ లేకుండా కూడా చాలా సీనియర్ సిటిజన్స్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వచ్చి క్రాకర్ షాప్స్ దగ్గర అయితే వాళ్ళు దుకాణం దగ్గర అయితే షాపింగ్ చేస్తూ ఉన్నారని చెప్పారు. అంకుల్ లాస్ట్ ఇయర్తో చూస్తే ఈసారి రేట్లు ఎట్లున్నాయి అంకుల్ పటాకులు? నాకు ఐడియా లేదమ్మా, ఇక్కడ కొత్త అండి. ఇక్కడ సరే ఎట్లున్నాయి మీకు నార్మల్గా ఇక్కడ కొత్తగానే అంటే లాస్ట్ మీరు క్రాకర్స్ కొనే ఉంటారు కదా, అప్పటికిప్పటికి రేట్స్ ఎట్లున్నాయి అన్న? రీజనబుల్గా ఉన్నాయి. సో ఎట్లా చేసుకుంటారన్న మీ పిల్లలు ఇంట్లో పండుగ క్రాకర్స్ కాలవడం అంతా? పర్లేదు, వేరే వాళ్ళు వచ్చి సో అయితే ఇక్కడ చూసుకుంటే అయితే పరిస్థితి ఇది అని చెప్పాలి. అంటే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎక్కడ చూసినప్పటికీ కూడా మనకు క్రాకర్ షాప్స్ దగ్గర అయితే సందడి మొదలైందని చెప్పాలి. చాలా వరకు కూడా క్రాకర్స్ కాలవడానికి ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి అయితే రేట్స్ పైన చూస్తే కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అయితే కొంచెం రేట్స్ తగ్గినట్టు కూడా ఇటు మనకు కస్టమర్స్ అయితే చెప్తూ ఉన్నారు. విజయ్ రవితేజతో సుప్రియ న్యూస్ హైదరాబాద్.